వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్ టెక్ అండ్ వ్లాగ్స్. శ్రీరంగం ఆలయం తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో ఉన్న ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం. కావేరీ నది మధ్యలో ఉన్న ఈ పవిత్ర ద్వీపాన్ని భూలోక వైకుంఠం అని భక్తులు పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు శ్రీ రంగనాథ స్వామి. మహావిష్ణువు ఆదిశేషునిపై శయనిస్తున్న రూపంలో దర్శనమిస్తాడు. ఆలయ చరిత్ర. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీ రంగనాథ స్వామిని పూజించేవాడు. తరువాత ఈ విగ్రహాన్ని ఇక్ష్వాకు వంశరాజులు ఆరాధించారు. శ్రీరాముడు లంక యుద్ధం తరువాత ఈ విగ్రహాన్ని తన భక్తుడైన విభీషణుడికి బహుమతిగా ఇచ్చాడని కథనం ఉంది. విభీషణుడు లంకకు తీసుకెళ్తుండగా కావేరీ తీరం వద్ద విగ్రహాన్ని ఉంచి స్నానం చేయడానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఆ విగ్రహం అక్కడే స్థిరంగా నిలిచిపోయింది. అదే ప్రదేశం తరువాత శ్రీరంగంగా ప్రసిద్ధి చెందింది. ఆలయ విశేషాలు. భారతదేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయాల్లో ఇది ఒకటి. 21 గోపురాలు ఉన్నాయి. రాజగోపురం సుమారు 236 అడుగుల ఎత్తు కలిగి ఉంది. వైష్ణవ సంప్రదాయాల్లోని 108 దివ్య దేశాలలో ఇది అత్యంత ముఖ్యమైనది. శ్రీరంగం ఆలయ నిర్మాణం. ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. అందమైన శిల్పాలు, భారీ ప్రాకారాలు, గోపురాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఆలయంలో 1000 స్తంభాల మండపం, బంగారు విమానం, గరుడ మండపం ప్రత్యేక ఆకర్షణలు. రామానుజాచార్యుల సంబంధం. రామానుజాచార్య శ్రీరంగంలో చాలా కాలం నివసించి వైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేశారు. ఆయన పవిత్ర దేహం ఇప్పటికీ ఆలయంలో భద్రపరచబడిందని భక్తుల విశ్వాసం. ముఖ్యమైన ఉత్సవాలు. వైకుంఠ ఏకాదశి. ఈ ఉత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. లక్షలాది భక్తులు పాల్గొంటారు. బ్రహ్మోత్సవం. రంగనాథ స్వామివారి రథోత్సవం ఎంతో ప్రసిద్ధి చెందింది. శ్రీరంగం ఆలయ మహిమ. భక్తుల నమ్మకం ప్రకారం ఈ క్షేత్ర దర్శనం వల్ల విష్ణు కటాక్షం లభిస్తుంది, కుటుంబ శాంతి, ఐశ్వర్యం కలుగుతాయి, పాప విమోచనం జరుగుతుందని నమ్మకం. శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ భారతదేశ ఆధ్యాత్మిక సంపదల్లో ఒక అద్భుత క్షేత్రం. ఈ దేవాలయం చరిత్ర, మహిమ, నిర్మాణ వైభవం భక్తులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఓం నమో నారాయణాయ.